మీరు చెప్తున్నట్టుగా అంటే గతంలో కూడా అంటే 2 కేసులు ఆయన పైన కూడా పాతవికి సంబంధించి అంటే ఏదైతే నకిలీ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం కావచ్చు, ఇట్లాంటివి తర్వాత ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి కావచ్చు, ఈ కేసులు కూడా నమోదవుతున్నాయి. అట్లాగే నియోజకవర్గంలో ఏదైతే వైసీపీని అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆ అధికార దర్పంతో దాన్ని అడ్డుపెట్టుకొని నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలపైన కేసులు పెట్టడం, బాధితులపైనే కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అంటే కేసుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వంశీమోహన్కి సంబంధించి కేసులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మట్టి తవ్వకం, చెరువుల్లో తోలిన మట్టిని వేర్వేరు చోట్లకి పంపించి అమ్ముకున్న పరిస్థితి. ఏదైతే జగనన్న కాలనీలు అని చెప్పి అప్పట్లో అక్కడికి మట్టి తోలకం అని చెప్పేసి చెరువుల్లోంచి తీసిన మట్టిని అమ్ముకున్న పరిస్థితి. అంటే మట్టిని కూడా మింగేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇసుకను ఇష్టానుసారంగా ఇసుక అక్రమ దందాల్లో అంటే ఇతని పరిధిలో ఇసుక అంతగా లేనప్పటికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో అప్పట్లో దందాలు నిర్వహించడం లాంటి అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు పోలీసులు వెలికి తీసే పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అతనికి ఉచ్చు బిగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి వీటిపైన కూడా పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. దీంతోపాటు ఈ కిడ్నాప్ కేసు అనేది చాలా కీలకం. ఎందుకంటే ఒక క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి ఇంకొక క్రైమ్ చేసినట్టు అయింది. కాబట్టి ఇటు దీని ప్రభావం అటు ఈయన హైకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా పడే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇష్యూలో అడ్డంగా బుక్ అయినట్టుగా అయితే మాత్రం మనకు స్పష్టమవుతున్న పరిస్థితి అయితే ఉంది పవన్. అట్లాగే సత్య, ఈ అంటే వాళ్ళ వైఫ్ కూడా నైట్ అటువైపు వచ్చినటువంటి పరిస్థితులు అంటే కాన్వాయ్ వెంట వచ్చినటువంటి సమాచారం కూడా మనం చూసాం కదా. సో ప్రస్తుతం ఎక్కడున్నారు? అట్లాగే ఈ భోజన విరామ సమయంలో కూడా మరి ఏంటి పరిస్థితి, ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఆమె వైఫ్ కూడా హైదరాబాద్ నుంచి ఆయన కాన్వాయ్ని ఫాలో అవుతూ వచ్చారు. నందిగామ దగ్గరలో ఆమెని నిలువరించి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. పోలీసులే ఆపి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అక్కడి నుంచి ఆమె ఆగిపోయిన తర్వాత భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకురావడం, అక్కడి నుంచి షఫల్ చేసి ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు వంశీని భోజనం చేయాలని కూడా పోలీసులు అడిగే అవకాశం ఉంది. స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ఆయన భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆసుపత్రిలో వైద్య పరీక్షల నేపథ్యంలో ఈ గ్లూకోజ్ కానీ లేదా ఇవన్నింటినీ మానిటర్ చేస్తారు. కాబట్టి ఆయనకు భోజనం చేయించిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే మాత్రం పవన్ కిషోర్ ఎవరైతే ఇక్కడ కృష్ణలంక పోలీసు ఉన్నారో, కృష్ణలంక పిఎస్కి చెందిన అధికారులు ఉన్నారో, ఆయన పూర్తి స్థాయిలో రికార్డు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రికార్డు చేసే కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ చేయించిన తర్వాత ఆ రిపోర్టును తీసుకుని అక్కడి నుంచి ఈ మన న్యాయమూర్తి ముందు వంశీమోహన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక కేసులో నుంచి తప్పించుకోబోయి ఇంకొక క్రైమ్ చేసి దాంట్లో ఇరుక్కున్న పరిస్థితి మొత్తం వ్యవహారంలో మనకు కనిపిస్తుంది. ఒక రకంగా భారత న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా ఈ కిడ్నాప్ వ్యవహారం ఉంది. ఇతన్ని కిడ్నాప్ చేసి వైజాగ్లో ఉంచారని, వేరే చోట్ల ఉంచారని తెలుసుకున్న పోలీసులు అతనితో టచ్లోకి వెళ్ళి అతనితో మాట్లాడి విచారించిన తర్వాతే తనను భయపెట్టి బెదిరించి ఆ కేసును విత్డ్రా చేయించారనే విషయం కూడా ఫిర్యాదుదారుడు స్పష్టంగా చెప్పాడు. దీంతో అతని తల్లిదండ్రులే పడమట పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసుతో పాటు అదే సమయంలో కిడ్నాప్ కేసు కూడా నమోదు చేయడంతో ఈరోజు ఉదయం వంశీని లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు ఆయన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశాక రిమాండ్ కూడా పోలీసులు అడిగే అవకాశం ఉంది. రైట్ సత్య, అట్లాగే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఈ స్టేట్మెంట్ రికార్డుకు సంబంధించి కూడా? అంటే ఇంకా 1-2 గంటలు అవుతుందా, అయిపోయే అవకాశం ఉందా తొందరగానే? అంటే సాధారణంగా మీడియా హడావిడి, అదేవిధంగా వైసీపీ వాళ్ళు కొద్దిసేపటి ఎమ్మెల్సీ ఒక ఆయన వచ్చాడు, అదేవిధంగా మీడియా వాళ్ళ హడావిడి ఇక్కడ ఎక్కువగా ఉంది, వాళ్ళ లాయర్లు వచ్చారు. కాబట్టి ఈ హడావిడి అంతా కొంత తగ్గిన తర్వాతే పోలీసులు ఇక్కడి నుంచి అతని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఉదయం 6 గంటల వరకు వారికి సమయం ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఏ క్షణానైనా చేయొచ్చు, వచ్చే 2 గంటల్లో చేయొచ్చు, లేదంటే అర్ధరాత్రి దాటిన తర్వాత అయినా సరే అతన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక కృష్ణలంక PS లో వల్లభనేని వంశీకి